స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 105వ కీర్తన 3వ వాక్యాన్ని ప్రభు మనకు మాటగా ఇస్తున్నారు వాగ్దానంగా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. నిజమే, దేవుణ్ణి వెదికేవారు హృదయంలో చాలా సంతోషం కలుగుతారు. చాలాసార్లు సంతోషాన్ని చాలా స్థలముల్లో మనం వెతుకుతూ ఉంటాం. ఎక్కడెక్కడికో చాలా మంది దగ్గరికి వెళ్తాం. నా హృదయంలో చాలామంది దినాల్లో చెప్పే మాట ఏంటంటే హ్యాపీనెస్ లేదండి. దరిద్రం ఏంటంటే క్రైస్తవులు కూడా అదే మాట చెప్తున్నారు. వారు ఏంటంటే, ఒక విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళని కాదు ఎవరని కాదు, ఆస్తిలో సంతోషాన్ని వెతకూడదండి, పిల్లల్లో సంతోషాన్ని వెతుక్కోకూడదు, తల్లిదండ్రుల్లో సంతోషాన్ని వెతుక్కోకూడదు, చుట్టూ ఉన్న సమాజంలో సంతోషాన్ని వెతుక్కోకూడదు. సముద్రాలు, కొండలు, లోయలు, పార్కులు, కొద్దిమంది అంటారు నా ఫేవరెట్ ప్లేస్ అండి, ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అంటారు. కానీ ఆ ప్లేస్ పోతే ఆ హ్యాపీనెస్ పోతుందా? పోతుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి అంటారు సముద్రం వెళ్తే వస్తే ప్రశాంతంగా ఉంటుందండి అంటారు. సముద్రమే లేకపోతే మన బ్రతుకు. భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. ఇది ఉంటుందని మనం చెప్పలేం, ఈ భూమి ఉంటుందని చెప్పలేం, ఈ ఆకాశం ఉంటుందని చెప్పలేం. చూడండి, ఈ మధ్యకాలంలో భయంకరమైన తుఫాన్లు పడ్డాయి కదా. ఆ తుఫాన్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ తుఫాన్లు పడినప్పుడు కూడా, ఆ తుఫాన్లు కురిసినప్పుడు కూడా ఎన్నో చెట్లు పడిపోయి, ఎన్నో ఇళ్ళు కూలిపోయి, ఎన్నో ట్రాన్స్ఫర్స్ పడిపోయి, ఎన్నో రీతిలుగా ప్రాణ నష్టం జరిగింది. ఏది శాశ్వతం భూమి మీద? అలాంటి భయంకరమైన తుఫాన్లు మా విశాఖ ప్రాంతంలో 2014లో అనుకుంటాం భయంకరమైన హుదూద్ వచ్చింది. ఒకే ఒక్క రాత్రి ఆ వర్షం కురిసింది. ఆ దినమంతా కూడా దాన్ని ఇప్పటికీ కూడా మేము మేల్కొలేని పరిస్థితిలో చాలాసార్లు మేము తలుచుకుంటూ ఉంటాం. కొన్ని కెరటాలు మనుషుల్ని చంపేసినప్పుడు, కొన్ని అలలు మనుషుల్ని మరణానికి గురి చేసినప్పుడు, కొన్ని సముద్రాలు మనుషుల్ని నాశనం చేసినప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎందులోనూ వెతికిన సంతోషం లేదు. ప్రతి దానిలో కూడా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటారు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా, నా పిల్లలు నాకు సమస్తం అండి, నా భార్య నాకు సమస్తం అండి, నా భర్త నాకు సమస్తం అండి, ఏమండి నేను మీ కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పడం లేదు. లవ్ యువర్ ఫ్యామిలీ. మీరు చేయగలిగినంత పెర్ఫెక్ట్గా మీరు దేవుని సన్నిధిలో వారిని ప్రేమించండి. కానీ ప్రేమించండి, కానీ వారిలో సంతోషాన్ని మీరు వెతుక్కోకండి. ఎందుకోనంటే ఒకానొక రోజున వారు మాట అనేటప్పుడు, ఒకానొక రోజున వారు ఏదన్నా అనకూడని మాట అనేటప్పుడు, నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్స్ మీ జీవితంలో ఏర్పడతాయి. ఈ దినాల్లో ఎన్నో రీతిలుగా మనం గమనిస్తున్నాం. సూసైడ్ అటెంప్ట్స్ ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఎక్కడ వారికి సంతోషం లేదు. హృదయంలో సంతోషం ఉంటే ఏ చాటునన్నా తిని సంతోషంగా ఉండొచ్చండి. సంతోషం లేని బ్రతుకుతున్నావు ఈవేళ. బంధువుల్లో సంతోషాన్ని వెతుకుతున్నావా? లోకంలో సంతోషాన్ని వెతుకుతున్నావా? ఉద్యోగంలో సంతోషాన్ని వెతుకుతున్నావా? ఫ్రెండ్స్ దగ్గర సంతోషాన్ని వెతుకుతున్నావా? నువ్వు ఎక్కడ సంతోషాన్ని వెతుకుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రియమైన కుమార్తె, ఒక మాట మాత్రం నేను చెప్పగలను, క్రీస్తులో సంతోషాన్ని వెతుకు. ఎందుకనంటే ఆయనలో గొప్ప సంతోషం ఉంది. నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్పే మాట ఏంటంటే, దేవుల్లో మహా సంతోషాన్ని నువ్వు వెతుకు. మనుషులు మనిషిన యేసు ప్రభు మరవని దేవుడు. అదే ఆయన అక్కడ అన్నాడు, దేవుణ్ణి వెదికే వారి హృదయం అంతా సంతోషంగా ఉంటుంది, దేవుణ్ణి వెదికే వారి మనసంతా సంతోషంగా ఉంటుంది, దేవుణ్ణి వెదికే వారి హృదయాలన్నీ సంతోషంగా ఉంటాయి. అక్కడ ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నమ్మదగినవాడు, ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రేమ, నమ్మకము, పరిశుద్ధమైన తండ్రి, నీలో సంతోషాన్ని వెతికే కృప బిడలందరికీ కలుగును గాక. యేసు రక్తమును బిడల మీద ప్రోక్షిస్తున్నాను. ప్రతి విధమైన అడ్డంకులను యేసు నామంలో బంధిస్తున్నాను ఇప్పుడే. ప్రభువా, బిడ్డలు ఈ వారమంతా ఏ పనుల మీద వెళ్తున్నారు, ఆ పనుల్లో జయమునివ్వండి. నీలో సంతోషం వెతకగలిగిన స్థితిని నీ బిడ్డలకు మీరు దయచేయండి. ప్రతి విధమైన అడ్డంకులను బంధిస్తూ యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మీతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.